హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది ఓ హీరోయిన్. ఆ అమ్మడంటే అప్పట్లో యువతకు చాలా క్రేజ్ ఉండేది. తన గ్లామర్ తో బొత్తుగా ఉండే రూపంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక ఆ బ్యూటీ తెలుగులో టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ కొందరు ఇన్స్టాగ్రామ్లో చాలా నీచంగా కమెంట్ చేశారట. మరి ఆమె అప్పుడు ఏం చేసింది? ఏ హీరోయిన్ కు అలా జరిగింది? హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను కవ్వించింది ఈ ముద్దుకుమ్మ నమిత. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం నమిత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. గతంలో నమిత ఓ ఇంటర్వ్యూలో తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో గురించి, అలాగే సోషల్ మీడియాలో ఎదురయ్యే వ్యక్తిగత విమర్శలను ఎలా ఎదుర్కోవాలో చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ తమిళ్లో ఆమె పాల్గొన్నారు. కాగా హౌస్ లో 2 ప్రధాన మార్గాలున్నాయంది. మొదటిది తమ సహజ స్వభావంతో ఉండటం. అయితే దీనికి అవమానాలు, నిందలు, కించపరచడానికి సిద్ధంగా ఉండాలి. రెండో మార్గం చాకచక్యంగా తెలివిగా వ్యవహరించి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో దాన్ని అందించడం. అంటే 3 నెలల పాటు నిరంతరం నటించడం, ఏడుస్తూ ప్రజల సానుభూతిని పొందడం, లేదా డ్యాన్స్ చేస్తూ వారి హృదయాలను గెలుచుకోవడం. అయితే నిజాయితీగా ఉంటే ప్రజలు అంగీకరించకపోవచ్చని కూడా ఆమె వివరించారు. ఇక నమిత విషయానికి వస్తే తన స్నేహితులను లేదా తన ప్రజలను ఎవరైనా వేధించినప్పుడు తాను కేవలం తన కోసం మాత్రమే కాకుండా వారి కోసం కూడా నిలబడతానని ఆమె ధైర్యంగా ప్రకటించారు. ఇక సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న తీవ్రమైన కామెంట్లను, వాటికి ఆమె ఎలా స్పందించారో కూడా నమిత పంచుకున్నారు. మొదట్లో తన సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తన భర్త ఇన్స్టాగ్రామ్ కామెంట్లను బ్లాక్ చేయమని సూచించారని, తాను తప్పు చేయనప్పుడు ఇతరుల దూషణలను భరించడం కష్టమని ఆమె తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత తాను పిరికిదాన్ని కానని, తప్పు చేయనప్పుడు నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఆమె అనేక మందికి వివరించడానికి ప్రయత్నించగా కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు చేసుకోలేకపోయారని తెలిపింది నమిత. అలాగే నమిత తనకు ఎదురైన కామెంట్లు చాలా నీచంగా, అసభ్యకరంగా ఉన్నాయని కూడా వెల్లడించారు. మీ తల్లి క్యాన్సర్ తో చనిపోవాలి, లేదా మీ పెంపుడు జంతువులు, మీ పిల్లలు చనిపోవాలి అని కొందరు కామెంట్ చేశారని, అవి చాలా బాధాకరమైనవని అన్నారు. అలాంటి కామెంట్లను మొదటిసారి చదివినప్పుడు చాలా ఏడ్చానని కూడా చెప్పుకొచ్చారు నమిత. ఇక బిగ్ బాస్ ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలను ప్రజలు అతిగా చూపిస్తారని, అది కేవలం కొన్ని రోజులు కలిసి ఉన్న వ్యక్తుల మధ్య సాధారణ మానవ ప్రవర్తన అని టీవీలో చూపించే 1.5 గంటల షో మాత్రమే చూసి 24 గంటల వాస్తవికతను అర్థం చేసుకోకుండా కమెంట్ చేయడం సరికాదని ఆమె అన్నారు. ప్రజలు ఒకరి గురించి కమెంట్ చేసే ముందు వారి స్థానంలో నిలబడి ఆలోచించాలని కూడా నమిత తెలిపింది. తన పిల్లలు, కుటుంబం, స్నేహితుల జోలికి వస్తే తాను క్షమించబోనని కూడా ఆమె గట్టిగా చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.